హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ చాప్టర్ గురించి ఒక ఇంపార్టెంట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నామండి. ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే 2026 జనవరిలో అటెంప్ట్ ఇచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ చాప్టర్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ ఏవేవి నేను అప్లోడ్ చేయబోతున్నా అనే విషయం గురించి ఈ వీడియోలో ఉంటుందండి మనకి. అయితే ఇప్పుడు 2026 జనవరి ఎగ్జామ్కి అటెంప్ట్ ఇచ్చే స్టూడెంట్స్కి నేను ఇంపార్టెంట్ ప్రిడిక్షన్ ఒకటి చేయబోతున్నాను. దేన్ని బేస్ చేసుకుని అంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4 ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని మనకి 4 ప్రీవియస్ పేపర్స్ నేను ఏమేమి తీసుకుంటున్నాను అంటే మొన్న మీ ముందు బ్యాచ్కి, అంటే మీరు ఇప్పుడు జనవరి 2026కి ఎగ్జామ్కి వెళ్తున్నారు కదండి. మీ ముందు బ్యాచ్ అంటే మీ సెప్టెంబర్ 2025, అలాగే మే 2025, అలాగే జనవరి 2025, ఇంకా దానికి ముందుకెళ్తే 2024 సెప్టెంబర్, ఈ 4 అటెంప్ట్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ తీసుకుని అసలు ఎలా అడిగారు, వెయిటేజ్ ఎలా ఉంది అనే విషయం గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది మీకు చాలా యూజ్ఫుల్ వీడియో స్టూడెంట్స్. అయితే వెయిటేజ్ పరంగా నేను వెయిటేజ్ తీసుకుని దాని ఆధారంగా మీకు ఒక్కొక్క చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి, తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, నెక్స్ట్ బిఆర్ఎస్, ఓకేనా, అలాగే డిప్రిసియేషన్ చాప్టర్స్ చెప్పడం జరిగింది. పార్ట్నర్షిప్ అకౌంట్స్లో కొన్ని చాప్టర్స్ చేసామండి. తర్వాత కంపెనీ అకౌంట్స్లో కూడా ఇంట్రడక్షన్ పార్ట్ అంటే ఒక మొత్తం 3 వీడియోస్ చేసాము. టోటల్గా అయితే కంప్లీట్ చేయలేదు. అయితే ఇప్పుడు నేను చేసే ఎనాలిసిస్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ ఇయర్ అటెంప్ట్స్ తీసుకుని ఆ వెయిటేజ్ ప్రకారముగా అంటే ఏ ఏ చాప్టర్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు అనే విధంగా నేను ఒక్కొక్క రోజు ఒక 3 చాప్టర్స్ అలా తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అంటే ఫస్ట్ క్లాస్లో బిఆర్ఎస్, అలాగే రెక్టిఫికేషన్, డిప్రిసియేషన్, ఓకేనా, అట్లా నెక్స్ట్ క్లాస్లో అట్లా మొత్తం మీద మనం ఒక 4 or 5 లెంగ్త్ అయినా సరే అండి, 4 లేదా మ్యాక్సిమం 4తో అసలు కంప్లీట్ చేసేద్దాము. రివిజన్ క్లాసెస్ అనేటటువంటి టైటిల్ ఇచ్చేసి, ఓకేనా. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో. ఓకే, ఇదిగోండి ప్రిడిక్షన్ ఫర్ జనవరి 2026, ఓకేనా. బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, అంతేగా ఎవరు బేస్ చేసుకున్నా కూడా పేపర్ ఇచ్చేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ప్రీవియస్ ఇయర్నే బేస్ చేసుకోవాలి. అది సెప్టెంబర్ 2025, మే 2025, జనవరి 2025, సెప్టెంబర్ 2024, ఓకేనా. రైట్, మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఇలా డివైడ్ చేస్తే మనకి మాడ్యూల్ 1లో ఏమేమి వస్తాయండి. మనకి జనరల్గా థియరిటికల్ ఫ్రేమ్ వర్క్ అనేసి మనకి థియరీతో స్టార్ట్ అవుతుంది, అవునా. తర్వాత అకౌంటింగ్ ప్రాసెస్, దాంట్లోనే మనకి జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జరు, ఓకేనా, సబ్స్టరీ బుక్స్, ఇలా లైన్గా స్టార్ట్ అవుతాయి. ఓకే, నేను ఇక్కడ ఈ వెయిటేజ్ తీసుకున్న దీంట్లో ఈ థియరీ క్వశ్చన్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి నేనైతే ఏం తీసుకోలేదండి. ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా మనకి మాడ్యూల్, అంటే మాడ్యూల్ 1 and 2 వీటిలో మనకి ఏంటి ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమేమి ఇస్తున్నారండి క్వశ్చన్ పేపర్లో. ఫస్ట్ క్వశ్చన్లో మనకి మొదలైనప్పుడు ఫస్ట్లో ఏ అనేసి ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తున్నారు కదా. ట్రూ ఆర్ ఫాల్స్, అది మాడ్యూల్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్ని మార్క్స్ అండి? 6 into 2, అంతేనా. 6 into 2 12 మార్క్స్ కవర్ అవుతుంది నీకు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 1లో ట్రూ ఆర్ ఫాల్స్ తర్వాత ఏబిసిగా నీకు క్వశ్చన్స్ ఇస్తున్నారండి. ఒకటి 4 మార్క్స్, ఇంకొకటి 4 మార్క్స్, మొత్తం 20 మార్క్స్. నేను ఈ పార్ట్, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయలేదండి. టచ్ చేయకుండా మిగిలినవన్నీ కూడా చెప్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇదిగోండి ఫస్ట్ది మాడ్యూల్ 1 చాప్టర్స్ రాశాను నేను. మాడ్యూల్ 1 ఎక్కడి వరకు అంటే ఇదిగోండి ఇక్కడ వరకు మాడ్యూల్ 1, ఓకేనా. మొత్తం వినండి, విన్న తర్వాత అర్థమవుతుంది. క్లాస్ మొత్తం కొంచెం ఓపిక చేసుకుని ఫుల్ క్లాస్ చూడండి, స్కిప్ చేయకుండా, మీకు ఉపయోగపడే క్లాసు అంతే, ఓకేనా. ఎట్టి పరిస్థితుల్లో అసలు ఫెయిల్ అయ్యేది ఎందుకు అంటే ఈ మొత్తం మన సిఏ ఫౌండేషన్ చాప్టర్ సబ్జెక్ట్స్ మొత్తం తీసుకుంటే టఫ్గా ఫీల్ అవుతున్నారండి. అకౌంట్స్ అస్సలు అవసరం లేదు, మనం ఒక ప్లాన్గా వర్క్ చేసుకోవాలి. ఇదిగోండి
ఇయర్స్ అన్నాను కదండి నేను ఇక్కడ మాడ్యూల్ 1, 2 మొత్తం కలిపి తీసుకున్నాము. నేను వెయిటేజ్ ఆధారంగా ఏవి మనం చేస్తే ఎగ్జామ్ హాల్లో మనకు టైం సరిపోతుంది అనేవి మాత్రమే తీసుకున్నానండి. నేను కొన్ని చాప్టర్స్ నేను తీసుకోలేదు. నా ఎనాలిసిస్ ప్రకారంగా ఇలా అయితే స్కోర్ వస్తుందని నా ఉద్దేశం. పాస్ మార్క్స్ కావాలి, అగ్రిగేషన్ కావాలనే వాళ్ళకి అగ్రిగేషన్ తెచ్చుకోవచ్చు. మనకి ఈ అకౌంట్స్ అనేది హై స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో హై స్కోర్కి మనం ఈ నేను చెప్పే విధంగా గనక ఫాలో అయితే, ప్రిపేర్ అయితే గనక డెఫినెట్గా వస్తుందండి. సో ఇదిగోండి ఇయర్స్, ఇవి ఇయర్స్ ఏమేమి ఇయర్స్ అండి? ఇదిగోండి ఒకసారి చూడండి. సెప్టెంబర్ 2025, సెప్టెంబర్ 2025, తర్వాత మే 2025, తర్వాత జనవరి 2025, తర్వాత సెప్టెంబర్ 2024. నేను చెప్పేది ఒకటే అండి, సుత్తి అనుకోవద్దు, సోది అనుకోవద్దు. ఏంటి అంటే ఎప్పుడైనా సరే ప్రీవియస్ పేపర్స్ మీద పట్టు ఉంటేనే, పట్టు అంటే ఏంటంటే మొత్తం మనకి బై హార్ట్ చేసినట్టు కాదండి. అసలు ఏ ఏ క్వశ్చన్స్ అసలు ఎలా రిపీట్ అవుతున్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ఇస్తున్నారు, ఏ చాప్టర్ నుంచి వెయిటేజ్ అంటే అటు ఇటుగా మారుతా ఉండొచ్చు, ఎలా ఉంది అసలు. కొన్ని చాప్టర్స్ అయితే పక్కా పలానా క్వశ్చన్ అంటే సిక్స్త్ క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ గా లేదా సిక్స్త్ లో బిగా అలా ఇస్తున్నారండి ఖచ్చితంగా. కంపెనీ అకౌంట్స్ ఒకటి, పార్ట్నర్షిప్ ఒకటి, అటు ఇటు కూడా జంప్ అవ్వట్లేదు. ఓకేనా? పార్ట్నర్షిప్ వచ్చేటప్పటికి సిక్స్త్ క్వశ్చన్ లో బి, సిక్స్త్ క్వశ్చన్ లో ఏ, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ లో బిగా ఇస్తున్నారండి పార్ట్నర్షిప్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ కంపెనీ అకౌంట్స్ వచ్చేటప్పటికి ఏమో మనకి 6 లోను, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ లో కవర్ అవుతుంది, అలా ఉంది. ఓకేనా? పార్ట్నర్షిప్ అలాగే కంపెనీ అకౌంట్స్ మాత్రం క్వశ్చన్ నెంబర్ కూడా మనకి మిస్ అవ్వట్లేదు, అదే మాదిరిగా ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక్క నిమిషం, మళ్ళీ దీంట్లోకి వెళ్లే ముందు ఇంకొక మాట చదువుతున్నా. హైయెస్ట్ గా పార్ట్నర్షిప్ నుంచి మనకి 20 మార్క్స్ ఇస్తున్నారండి. పార్ట్నర్షిప్ నుంచి ఇదిగోండి పార్ట్నర్షిప్. నేను ఇప్పుడు ఏదైతే ప్రిడిక్షన్ చేసి చెప్తున్నాను ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పార్ట్నర్షిప్ ఒకటి, నెక్స్ట్ కంపెనీ అకౌంట్ నుంచి ఎంత తెలుసా? కంపెనీ అకౌంట్స్ నుంచి 25 మార్క్స్కి ఇస్తున్నారండి. నేను అనేది ఇక థియరీ గురించి నేను పట్టించుకోవట్లేదండి. ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ లో కూడా నీకు ఒక 2 క్వశ్చన్స్ కలిసి ఉండొచ్చు, లేదా ఒక క్వశ్చన్ కలిసి ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడటం లేదు. మీరు వెయిటేజ్ అనగానే మేడం ట్రూ ఆర్ ఫాల్స్ కి ఇచ్చారు మేడం, మీరు ఇక్కడ 20 మార్కులు అన్నారు అనొద్దండి. నేను ఓన్లీ థియరీ కాకుండా ప్రాబ్లమాటిక్ కి వెళ్తున్నాను, నేను అది మాత్రమే చెప్తున్నాను. నేను థియరీకి వెళ్ళలేదండి. ఓకేనా? ఆ ట్రూ ఆర్ ఫాల్స్ కానివ్వండి, ఆ ఫస్ట్ క్వశ్చన్ లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ 3 కూడా నేను తీసుకోలేదు, అది కూడా కంప్లీట్ చేస్తాను మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు. పార్ట్నర్షిప్ ఒకటి, కంపెనీ అకౌంట్, ఈ రెండింటికి సంబంధించి ప్రాబ్లమాటిక్ మనకి 45 మార్క్స్ కవర్ అవుతుంది. ఓకేనా? 45 మార్కులు కవర్ అవుతుందండి. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో, ఏమున్నాయండి రిమైనింగ్? బిఆర్ఎస్ ఒకటి తీసుకుంటానండి నేను, తర్వాత రెక్టిఫికేషన్ తీసుకుంటానండి. బిఆర్ఎస్ మాడ్యూల్ 1 కదా ఇవన్నీ కూడాను. బిఆర్ఎస్ ఒకటి, రెక్టిఫికేషన్ ఒకటి, నెక్స్ట్ డిప్రిసియేషన్ చాప్టర్ ఒకటి, నెక్స్ట్ మనకి ఇన్వెంటరీస్ ఒకటి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్స్ ఇంతవరకు తీసుకుంటామండి మనం. ఓకేనా? రైట్. ఇక్కడ వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్, కంపెనీ. మీకు ఓపిక ఉంటే సింగిల్ ఎంట్రీలో కూడా కన్వర్షన్ మెథడ్ అనగానే మనకు టైం టేకింగ్ అండి. అది కాకుండా మనకి స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ చేస్తాం కదండి, క్యాపిటల్ కంపారిజన్ చేస్తామే, ఆ మెథడ్ అయితే తొందరగా అయిపోతుంది, అది చెప్తున్నాం. క్యాపిటల్ కంపారిజన్, కన్వర్షన్ మెథడ్ కూడా నేను చెప్తానండి టైం పట్టినా కానీ. ఎందుకంటే మనం కన్వర్షన్ మెథడ్లో సమ్ చేసాము అంటే ఎన్నిటికి మీకు రివిజన్ అంటే, ఒక పక్కన మనం పర్సనల్ అకౌంట్ చేస్తాం, డెటార్ అండ్ క్రెడిటార్ అంటే మనకి లెడ్జర్ అకౌంట్స్ తెలుస్తాయి, రైట్? లెడ్జర్ అకౌంట్ లో మనం పర్సనల్ అకౌంట్ చేస్తాం కదండి, ప్రిపేర్ ఎక్స్ అకౌంట్ మనం నేర్చుకోవాలా బేసిక్ క్లాసెస్ లో. దాంతో పాటుగా మీకు క్యాష్ బుక్ వేస్తామండి, క్యాష్ అకౌంట్. ఓకేనా? క్యాష్ బుక్ ఈజ్ లెడ్జర్, ఏమంటామండి, క్యాష్ బుక్ జర్నల్, అలాగే దాన్ని లెడ్జర్ గా కూడా పిలుస్తారు. క్యాష్ బుక్ ఒకటి, దాని గురించి ఒక రివిజన్ అవుతుంది మనకి, రైట్? తర్వాత ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, ఇవన్నీ ఏదైనా అసెట్ అకౌంట్ ఉంటే రియల్ అకౌంట్ సంబంధించి అసెట్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ కానీ ఏదైనా మనం డ్రా చేయాల్సి వస్తుంది. అన్నిటికీ రివిజన్ అనమాట. అన్నిటికీ అంటే వేటిల్లో మనకి మాడ్యూల్ 1 లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రివిజన్ అవుతుంది. ఓకేనా? సింగిల్ ఎంట్రీ, దీన్ని మాడ్యూల్ 2 గా మనకి ఇచ్చారండి. ఇది మాడ్యూల్ 2 లో పార్ట్ అనమాట. మాడ్యూల్ 2 ఇదండి విషయం. ఓకేనా? బిఆర్ఎస్ ఎంత వెయిటేజ్ లో ఇస్తున్నాడు, రెక్టిఫికేషన్ ఎంత, డిప్రిసియేషన్ ఎంత, ఇన్వెంటరీ ఎంత, బిల్స్, అలాగే ఎవ్రీ పేపర్ లో కూడా ఇవి వస్తున్నాయా లేదా అది చూసుకోవాలి. ఓకేనా? ఈ పార్ట్నర్షిప్ అండ్ కంపెనీ మాత్రం అండి మనకి ఖచ్చితంగా ఫిఫ్త్ లో బి, అలాగే సిక్స్త్ లో ఏ,
నీకు కంపెనీ అకౌంట్స్ కవర్ చేస్తున్నాడండి. ఏం చెప్పా నేను? 5th లో బి క్వశ్చన్, 6th లో ఏ క్వశ్చన్, నీకు కంపెనీ అకౌంట్ కవర్ అవుతుంది. అలాగే నీకు 4th లో బి, ఓకేనా? సారీ, 4th లో 5th లో చూడాలి ఒక్కసారి. 4, 5 ఈ నా రెండిట్లో కవర్ చేస్తున్నారని, అది బీనా ఏదా అనేది ఒకసారి చూసి చెప్తాను నేను. రైట్, ఇదండి మనకి నేను రాసినవి. ఇక్కడ ఇక్కడ చూద్దాం. ఇక వచ్చేసేయండి. అక్కడ అర్థమైంది కదా నేనేం చెప్పాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది సెప్టెంబర్ 2025 పేపర్, ఇది మే 2025, జనవరి 2025, సెప్టెంబర్ 2024. రైట్, బీఆర్ఎస్ చాప్టర్ నుంచి తీసుకున్నాను. నేమ్ ఆఫ్ ది చాప్టర్ లో ఫస్ట్ బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్ చాప్టర్ నుంచి బాగా ఫాలో ఉన్న మాటలు. బీఆర్ఎస్ చాప్టర్ నుంచి సెప్టెంబర్ 2025 అంటే మీరు అటెంప్ట్ ఇస్తుంది ఇప్పుడు జనవరి 2026 కి అటెంప్ట్ ఇవ్వబోతున్నారు. మీకు ముందున్నటువంటి బ్యాచ్ వాళ్ళకి బీఆర్ఎస్ చాప్టర్ నుంచి 4 సంవత్సరాల్లోనూ క్వశ్చన్ వచ్చిందండి. ఇదిగోండి 4 సంవత్సరాల్లోనూ క్వశ్చన్ వచ్చింది. టిక్ కొట్టా చూడండి. 4 years లో కూడా ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ 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 4 సంవత్సరాల్లో వచ్చిందండి. ఇదిగోండి 5 మార్క్స్, 10 మార్క్స్, 10 మార్క్స్, అలాగే 10 మార్క్స్. ఇలా రండి మీరు. 5 మార్క్స్ 2025 లో టిక్ కొడుతున్నా చూసారా? 10 మార్క్స్ జనవరి 2025, 10 మార్క్స్ 2024, 10 మార్క్స్ అండి. చూడండి ఎలా వచ్చిందో. అర్థమైందా మీకు? అంటే మనకి బీఆర్ఎస్ చాప్టర్ నుంచి మనం ప్రిపేర్ అయితే కనుక మినిమం 5 మార్కులు, మినిమం. మాక్సిమం 3 పేపర్లలో 10 మార్కులు అండి. ఇదిగోండి 3 పేపర్లు అంటే 2025 జనవరి, మే, అలాగే సెప్టెంబర్ 2024 3 పేపర్లలో 10 మార్క్స్. సో మనకేంటి, ఎక్కువగా 10 మార్కులకి ఇవ్వచ్చేమో అనేది మనం అనాలిసిస్ చేయొచ్చు, ప్రిడిక్షన్ చేయొచ్చు. ఎందుకు అంటే ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని 3 సార్లు 10 మార్కులు ఇచ్చారు, ఒక్కసారి 5 మార్కులు ఇచ్చారండి. సో 10 మార్క్స్కే వస్తుందేమో అని మనం అనాలిసిస్ చేయొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. మొత్తం ఎంత డెప్త్ ఉంటే అంత డెప్త్కి వెళ్ళిపోవాలి. మనం నేర్చుకోలేనంత డెప్త్ ఏమి ఉండదు. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. నేను ఒక్క క్లాస్లో కూడా మీకు చెప్పేస్తాను. ఓన్లీ నేను ప్రీవియస్ పేపర్స్ చేయబోతున్నానండి. మేడం చాప్టర్స్ మొత్తం చెప్పరా అంటే, నేను ప్రీవియస్ పేపర్లో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. మీకు కావాలి అంటే కనుక నేను ఆల్రెడీ మీకు కూడా చేశాను అనుకుంటాను, వీడియోస్ చేశాను ఆల్రెడీ. లేదు అంటే నేను సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి బీఆర్ఎస్ మీరు ప్లేలిస్ట్ కూడా ఇచ్చానండి. సిఎంఏ ఇంటర్ అనేసి మీరు సిఎంఏ ఇంటర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సెర్చ్ చేయండి. మన ఛానల్ పేరు అనగాని కామర్స్. అనగాని కామర్స్ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు సిఎంఏ ఇంటర్ బీఆర్ఎస్ అని రివిజన్ క్లాస్ అయినా చూడండి, లేదంటే కనుక మామూలుగా ఫస్ట్ వీడియో అయినా కానీ చూడండి. మొత్తం ఇంట్రడక్షన్ వచ్చేస్తుంది. నేను రివిజన్ క్లాస్లో కూడా మొత్తం చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఈ 4 పేపర్స్, ఈ 4 ఎగ్జామ్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అర్థమైందా మీకు? మనకి 3 సార్లు 10 మార్క్స్ ఇచ్చారండి. ఒకసారి అంటే మొన్న రీసెంట్ గా 5 మార్క్స్ ఇచ్చారు. సో మనం 10 మార్కులకి రావచ్చు అనేసి దీని ప్రకారంగా మనం అనాలిసిస్ చేయొచ్చు, ప్రిడిక్షన్ చేయొచ్చు. క్లియరా? అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే అంతే. నెక్స్ట్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ 2 టైమ్స్ ఇచ్చారండి. మొన్న ప్రీవియస్ మీ ముందు రాసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు 12 మార్క్స్ అండి. ఇదిగోండి 12 మార్క్స్ ఇక్కడ టిక్ కొడుతుంది, రౌండ్ అప్ చేసేస్తున్నా. 12 మార్క్స్ అండి. తర్వాత అంతకన్నా ముందు బ్యాచ్ కి 10 మార్క్స్ అండి. 12 అలాగే 10 మార్క్స్. తర్వాత నిల్లు ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్ కానీ అలా ఏమైనా కవర్ అయిందేమో చూడాలి. నేను ఇంకా వెళ్ళలేదు, అటు చూడలేదు. క్లియర్? ఇదిగోండి 2 టైమ్స్ ఇచ్చారండి, 12 అండ్ 10 మార్క్స్. ఎలా ఉంది ట్రెండ్ చూడండి. మనకి ప్రీవియస్ ఇది మే 25, తర్వాత సెప్టెంబర్ 25, ఇప్పుడు మీరు వెళ్ళబోయేది జనవరి 26. సో మరి ఇక్కడ రిపీట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది. సో ఇస్తారేమో అని అనుకోవచ్చు మనం. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఈ 2 పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు కావాలి మేడం మాకు ఇంకా అంటే, నేను ఆల్రెడీ రెక్టిఫికేషన్ చాప్టర్ కూడా చేశానండి. అది సిఎంఏ ప్లేలిస్ట్ లోనే పెట్టాను అనుకుంటా. సిఏ అని ఇలా పెట్టాము. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఉంది ప్లేలిస్ట్ లో చూడండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అది సిఎంఏ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సిఎంఏ ఇంటర్ వాళ్ళకి సిఏ స్టడీ మెటీరియల్ బేస్ చేసుకుని చేశానండి. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ప్లేలిస్ట్ లో చూడండి. నేను ప్రీవియస్ పేపర్స్ ఈ 2 ఏవైతే ఉన్నాయో మొత్తం నేను చెప్తాను. అట్లాగే ఇంట్రడక్షన్ కూడా అసలు ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనం చేయబోయే వీడియోలో. రేపటి నుంచి మీకు అప్లోడ్ అవ్వబోతుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి 4 సంవత్సరాల్లో కూడా ఇచ్చారండి. ఇదిగోండి 8 మార్క్స్, 5 మార్క్స్, తర్వాత 10 మార్క్స్, 5 మార్క్స్. మినిమం 5 మార్క్స్ అండి, మాక్సిమం 10 వరకు వెళ్తున్నారు. మినిమం 5, మాక్సిమం 10. ఓకేనా? మరి ఏమి ఇచ్చారండి మొన్న రీసెంట్ లో మీ ముందు బ్యాచ్ వాళ్ళకి
SYD అంటే సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ ఇచ్చారండి. సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ వెరీ వెరీ ఈజీ. తర్వాత SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఓకేనా, స్ట్రైట్ లైన్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఏదైనా అనొచ్చు SLM. తర్వాత WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అర్థమవుతుందా అనొచ్చు. తర్వాత కూడా WDVనే. ఎన్ని మార్క్స్ కి? 8 మార్క్స్, 5, 10, 5. ఓకే, 5 నుంచి 10 మార్కుల లోపు మనకి వ్యారీ అవుతా వచ్చినాయి అండి మార్క్స్. క్వశ్చన్ నెంబర్స్ కూడా చూసుకోండి అండి. నేను ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్ గా ఒకసారి ఇస్తే 5, 2 అలా మారింది కాబట్టి దీని పెద్ద గుర్తు పెట్టుకోవద్దు, మనం మారుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇన్వెంటరీ, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అండి. డిప్రిసియేషన్ చాప్టర్ కూడా మనకు ఆల్రెడీ నాన్ కామర్స్ వాళ్ళు అయితే నాకు తెలియదు కానీ ఆల్రెడీ సిఈసి బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది టచ్ చేసే ఉంటారు కాబట్టి ఇది కూడా చెప్పుకోవచ్చు. నాన్ కామర్స్ వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టే నేను చెప్తాను. ఇన్వెంటరీస్ అసలు మన క్లాసులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే నాన్ కామర్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఉంటాయి, మీరు ఒకసారి గమనించండి. ఇన్వెంటరీస్ వచ్చేటప్పటికి వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో 5 మార్క్స్ ఒకసారి, ఇది మీ ముందు బ్యాచ్ ఎవరైతే అటెంప్ట్ ఇచ్చారో వాళ్ళకి 5 మార్క్స్, 4 మార్క్స్, అలాగే మళ్ళీ 5 మార్క్స్, 5 మార్క్స్, అంటే మొత్తం మీద ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అనుకోవచ్చు అండి ఇది. అట్లాగే అండి ఇది ఒక్క నిమిషం, సెప్టెంబర్ 2024లో 2 క్వశ్చన్స్ ఇచ్చారండి. 6th లో B ఒకటి, నెక్స్ట్ అంటే ఇక లాస్ట్ క్వశ్చన్ అండి ఇదే. 6th లో B లాస్ట్ క్వశ్చన్, ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో లాస్ట్ క్వశ్చన్ 6th B. ఒక్క నిమిషం ఇక్కడ వరకు కట్ చేద్దాం ఆగండి. 6th B ఒకటి అన్నాము, తర్వాత ఇక్కడ వరకు తీసుకోండి. 6th లో B, తర్వాత 5th లో B లో సెకండ్ క్వశ్చన్. ఒక్క విషయం ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక క్వశ్చన్ లో మళ్ళీ సబ్ క్వశ్చన్ లో చాయిస్ ఇచ్చారండి. అలా ఇప్పుడు 5th క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ అనేసి 1 కానీ లేదా రెండో క్వశ్చన్ కానీ రాయండి అంటున్నారు. లేదా ఇలా ఇవ్వకపోతే గనక 5th క్వశ్చన్ ఇచ్చేసి B క్వశ్చన్ లో 1 లేదా రెండో క్వశ్చన్ రాయండి. రెండిట్లో ఒకటే రాయండి, ఏదైనా ఒకటి రాస్తే మీకు 5 మార్కులు అంటున్నారు. ఓకేనా. ఒక్కొక్కసారి బిల్స్ కనిపిస్తుందండి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇన్వెంటరీ కనిపిస్తుందండి. ఓకేనా, ఇలా ఉంటుంది. లేదా BRS ఇన్వెంటరీ ఇలా. 5th లో A కానీ B కానీ ఈ రెండిటిలో ఒక క్వశ్చన్ లో 1 or 2 అంటున్నారు. 1 లేదా 2 చేయండి సబ్ క్వశ్చన్ అంటున్నారు. 5 మార్కులు మాత్రమే. అంతేగాని 2 చేస్తే 5, 5, 10 అనుకోవద్దు, కన్ఫ్యూజ్ అవుతారు అనమాట అక్కడ. రెండిట్లో ఒకటే చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు 2 కరెక్ట్ చేసినా కూడా మీకు ఇచ్చేది ఒక 5 మార్క్సే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం చెప్పాను, ఇన్వెంటరీ వాల్యుయేషన్ వచ్చేటప్పటికి 5th లో B లో మళ్ళీ సెకండ్ క్వశ్చన్ 5 మార్క్స్ అండి. 5 ఏదైనా కానీ మనకి ఇన్వెంటరీ వాల్యూ గురించి మినిమం 5 మార్క్స్ ఇస్తున్నాడండి. 5, 4, 5. ఈ పేపర్ 2024 జనవరి పేపర్ లో మాత్రం 10 మార్క్స్ ఇచ్చున్నాడండి. ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి 10 మార్క్స్ ఇచ్చున్నాడు. ఓకేనా. ఓకే, సరే చూద్దాం. మీరు ఇది ఎందుకులే అనుకుంటే కనుక ఈ చాప్టర్ ని స్కిప్ చేసేయచ్చు. ఏది మాకు యావరేజ్ అది అగ్రిగేట్ వస్తే చాలండి, ఏదో మినిమం మార్క్స్ అగ్రిగేషన్ అంటే కనుక ఇది స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి 3 టైమ్స్ ఇచ్చారండి. ఇదిగోండి 2025, అలాగే మేలో, అలాగే జనవరిలో. ఇది వచ్చేటప్పటికి జనవరి 2026 ఈ 3 టైమ్స్ ఇచ్చారు. ఇది జనవరి అంటున్నానండి, కాదు 2024 డిసెంబర్, సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ పేపర్ ఇది. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి ఎలా ఉంది, 4 సార్లు ఇచ్చాడు. మొన్న మీ ముందున్న బ్యాచ్ వాళ్ళకి 5 మార్కులు, అంతకు ముందున్న బ్యాచ్ కి 5 మార్కులు, తర్వాత అంతకు ముందు 5 మార్కులు, 2024 సెప్టెంబర్ వాళ్ళకి 10 మార్క్స్, 10 మార్కులు. ఓకే, అంటే ఖచ్చితంగా కూడా వస్తుంది అనేది ఇక్కడ మనం అనుకోవచ్చు. ఇది కూడా చెయ్యాల్సిందే, చెప్పేస్తాను. ఒక వీడియోలో కవర్ అయిపోతే, లేదా ఒక 1 or 2 వీడియోస్ లో ఇంతవరకు కవర్ చేసేస్తానండి. ఒక 2 వీడియోలు కనుక మనం తీసుకుంటే కవర్ అయిపోతాయి. ఓకేనా. మార్క్స్ చూసుకోండి ఒకసారి. ఇంతవరకు ఇలా మనం ప్రిపేర్ అయితే 35, 34, 30, 35 అంటే పాస్ మార్క్స్ అయితే రాలేదు. అంటే ఫస్ట్ క్వశ్చన్ వదిలేస్తండి అన్ని. ఒకటి గుర్తుపెట్టుకోండి, థియరిటికల్ ఫ్రేమ్ వర్క్ అన్నారు కదండి. మనకి ఫస్ట్ అకౌంటింగ్ ప్రాసెస్ అనగానే మనకి అక్కడ సబ్సిడరీ బుక్స్ గురించి మీకు అడుగుతున్నారండి. సబ్సిడరీ బుక్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఒక సమ్ ఇస్తున్నారు. ఏది మనకి ఫస్ట్ క్వశ్చన్ లో 3rd క్వశ్చన్ గా సబ్సిడరీ బుక్స్ గురించి అడిగి సమ్ చేయమని కూడా అడుగుతున్నారండి. నేను ఎక్సెప్ట్ ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నానండి. సెకండ్ క్వశ్చన్ నుంచి అండి అనాలిసిస్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అండి, ఫ్రమ్
సెకండ్ క్వశ్చన్ నుంచి అండి. ఫస్ట్ క్వశ్చన్ 20 మార్కులకు ఉంది కదండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఇదిగోండి, నేను దీన్ని ఇది కాకుండా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఆ పైన 2020 వచ్చేసింది అనుకోండి, మీకు హ్యాపీ. ఎంత వస్తాయండి? 2020 వస్తే 55, 54 ఇలా వస్తాయి. ఓకేనా? నేను అది కాకుండా చెప్తున్నాను. అగ్రిగేషన్ వచ్చేస్తుంది మీకు పైన. ఫస్ట్ క్వశ్చన్ లో ఆ 3 కూడా 20 మార్కులు వస్తే ఇక్కడికే అగ్రిగేషన్ వచ్చేస్తుంది. సరే, తీసేయండి. ఇక నెక్స్ట్ మాడ్యూల్ 2కి వచ్చేటప్పటికి, మాడ్యూల్ 2లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి అన్ని సార్లు ఇచ్చారా? సింగిల్ ఎంట్రీ మాడ్యూల్ 2 ఇదిగోండి. ఇదిగోండి సెప్టెంబర్ 2025, అలాగే మే 2025, అలాగే నీకు జనవరి 2025, అలాగే సెప్టెంబర్ 2024 లాస్ట్ ఇయర్ 12 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ చూసుకోండి. ఇది కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వ్యారీ అవుతున్నాయి క్వశ్చన్ కి క్వశ్చన్ నెంబర్స్ వ్యారీ అవుతున్నాయి. 12 మార్క్స్ అంటే ఒకసారి 10 మార్క్స్ 5. ఓకే, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. నేను చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చే అడ్వైజ్, కన్వర్షన్ మెథడ్ వచ్చేటప్పటికి కొంచెం లెంగ్తీ అయ్యి టైం టేకింగ్. సో దీంట్లో మీకు క్యాపిటల్ కంపారిజన్ మెథడ్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ వేసేసి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. అలా ఇస్తే గనక వదిలిపెట్టమాకండి, అది నేను చెప్పాను. అంటే 5 మార్క్స్ లో కవర్ చేస్తాడండి. 5 మార్కులు 5 మార్కులు. 12 మార్క్స్ అన్నారంటేనే క్యాపిటల్ మనకి కన్వర్షన్ మెథడ్కి వెళ్ళిపోతారు. అంటే ట్రేడింగ్, P&L అకౌంట్ ఇవన్నీ రాసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ రాసుకోవాలి, క్యాష్ బుక్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, డెటార్స్ అకౌంట్స్, క్రెడిటార్స్ అకౌంట్ రాస్తాము, అలాగే అసెట్ అకౌంట్ ఏదైనా ఉంటే కనుక వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ గురించి రండి. ఇక హీరోలకు వచ్చేసాం మనం. హీరో అనమాట పార్ట్నర్షిప్. ఒక హీరో, కంపెనీ వచ్చినప్పుడు ఇంకా బిగ్ హీరో అనమాట. ఇద్దరు హీరోలకు వచ్చేసాం మనం. పార్ట్నర్షిప్ వచ్చేటప్పటికి ఇదిగోండి క్వశ్చన్ నెంబర్స్ కూడా నో చేంజ్ అండి. క్వశ్చన్ నెంబర్స్ కూడా నో చేంజ్. ఇదిగోండి 2025లో. ఓకేనా? 2025 అండి ఇది. అలాగే మనకి తెలుసుగా ఈ 3 కూడా 2025, ఇది ఒకటి 24. 8 మార్క్స్కి ఇచ్చారండి. 8 మార్క్స్. తర్వాత ఏమి ఇచ్చారు? 2025లో 8 మార్క్స్కి ఏమి ఇచ్చారు అంటే వాల్యూ ఆఫ్ గుడ్ విల్ వాల్యుయేషన్ ఇచ్చారండి. మనకి వాల్యుయేషన్ మెథడ్స్ ఉన్నాయి కదండి, దాని మీద గుడ్ విల్ వాల్యుయేషన్ 8 మార్క్స్. తర్వాత అడ్మిషన్ ఇచ్చారండి. అడ్మిషన్ 10 మార్క్స్. అడ్మిషన్ ఇచ్చారు. ఓకేనా? మనకి భలే ఈజీ. తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ అంటే దానికి ముందు ఉన్నటువంటి ఇయర్లో 20 మార్క్స్ కవర్ అయింది. 8 మార్క్స్, 12 మార్క్స్. అంటే ఇక్కడ ఇంకొక 2 మార్కులు మిస్ అయినాయి కదా, 18 మార్కులే కదా, ఎక్కడో వాడు థీరీగా కవర్ చేసి ఉంటాడు. మనం ఇప్పుడు అది అనాలిసిస్ చేయలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అర్థమవుతుందండి? 2025 సెప్టెంబర్ పేపర్లో నేనేం చెప్తున్నాను, గుడ్ విల్ వాల్యుయేషన్, తర్వాత అడ్మిషన్ అండి, పార్ట్నర్ అడ్మిషన్ ఇచ్చారు. ఓకే, తర్వాత నీకు 2025 మే పేపర్లో అడ్మిషన్, రిటైర్మెంట్ ఇచ్చారండి. మనకు బాగా వచ్చు అడ్మిషన్, రిటైర్మెంట్ రెండు సిమిలర్ గానే ఉంటాయి, జస్ట్ కొంచెం చేంజ్ అంతే. సేమ్ క్వశ్చన్స్ 3B 4A. మీరు క్వశ్చన్ పేపర్ చూడంగానే మీకు 3Bలో పార్ట్నర్షిప్, అలాగే 4Aలో కూడా పార్ట్నర్షిప్. 8 + 12 20 మార్క్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మళ్ళీ సేమ్ 3B 4A. ఏమి ఇచ్చారండి? 5 మార్క్స్కి ఇచ్చారు, 15 మార్క్స్, ఏదైనా టోటల్గా 20 మార్క్స్. 5 మార్క్స్కి ఇచ్చింది ఏంటి అంటే ఇదిగోండి, పిఎస్ఆర్ అంటే ఏంటి? ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఒకటి. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నారండి. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ అని పెట్టానండి. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అర్థమవుతుందా? ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలి పార్ట్నర్షిప్ లో. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మీకు? ఇది ఎప్పటి పేపరు? జనవరి 2025లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డెత్ ఇచ్చారండి. పార్ట్నర్ డెత్ ఇచ్చాడు. ఓకేనా? ఓకే, 5 + 15 20 మార్క్స్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే సేమ్ అడ్మిషన్, రిటైర్మెంట్ లాగానే రీవాల్యుయేషన్ అకౌంట్ వేస్తామండి. ఓకేనా? ఇది 5 + 15 20 మార్క్స్. నెక్స్ట్ 2024 పేపర్కి వచ్చేసేయండి. సెప్టెంబర్ పేపర్కి 3B 3A రిటైర్మెంట్ అడ్మిషన్. అర్థమవుతుందంటే రిటైర్మెంట్ అడ్మిషన్ 10 10. సో నేనేం చెప్తున్నానంటే వదిలిపెట్టమాకండి. ఓకేనా? వదిలిపెట్టకుండా చెయ్యండి అని చెప్తున్నాను. ప్రిపేర్ అవుదాం, చెప్తా నేను. ప్రీవియస్ పేపర్స్ చెప్తానండి. ఓకేనా? మీకు బుక్ లో దీనికి వెళ్ళాలంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, నేను లింక్ ఇస్తాను. కంపెనీ అకౌంట్స్ పెద్ద హీరో అండి, అబ్బో బిగ్ హీరో. కంపెనీ చాప్టర్ నుంచి 5C 6A ఇలా ఇస్తున్నాడండి. 5వ క్వశ్చన్లో C, అలాగే 6th క్వశ్చన్లో A. 10 15 10 15 ఎంత అండి? 2 25 మార్క్స్. అలాగే 10 15 25, 10 15 25, 10 15 25 ఇలా ఉంది.
ఇక టోటల్ తీసుకోండి మీరు మొత్తం అన్ని కలిపితే ఏవి మాడ్యూల్ 2లో నేను అన్ని మీరు అనొచ్చు మేడం ఏంటి ఎన్పిఓ రాయలేదు, నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రాయలేదు ఏంటండి, అలాగే మాడ్యూల్ 1లో వచ్చేటప్పటికి థియరిటికల్ ఫ్రేమ్ వర్క్ అనేసి లేదా అకౌంటింగ్ మనకి ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ కానివ్వండి, అంటే ఫైనల్ అకౌంట్స్ ట్రేడింగ్ కన్సర్న్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్ సంబంధించి అసలు ఏంటి మేడం రాయలేదు అని అనుకుంటారేమో. నేను టైం టేకింగ్ వదిలేసానండి, టైం టేకింగ్వి నేను తీసుకోలేదు. మీరు ప్రిపేర్ అవ్వాలంటే మీరు అవ్వండి, నో ప్రాబ్లం. కంపెనీ అకౌంట్స్ నుంచి 25 మార్క్స్ అండి, ఓకేనా. సరే ఇలా ఉంది మొత్తం మాడ్యూల్ 1, 2 మనం తీసుకున్న యాడ్ చేస్తే ఇదిగోండి 35, 55 90 మార్క్స్, తర్వాత 89 మార్క్స్, తర్వాత 85 మార్క్స్, 90 మార్క్స్. ఇది ఎప్పుడండి 2025 సెప్టెంబర్, ఇది 2025 మే, ఇది 2025 ఇది కూడా జనవరి, ఇది 2024 సెప్టెంబర్. ఇలా ఈ 4 పేపర్లు మనం తీసుకున్నాం. ఇలా ఉంది అనాలిసిస్, క్లియరా. ఇది ఇక్కడ ఏంటంటే ఈ పార్ట్ ఏదైనా ఉంటే 90కి రీచ్ అవ్వలేదు కాబట్టి థియరీలో కవర్ అయ్యి ఉంటాయి అని అనుకోవడమే. నేను అది ఇక్కడ తీసుకోలేదు కదా. ఓకే, ఇలా ఉంటుందండి. నేను రివిజన్ క్లాసెస్లో కవర్ చేస్తాను ఇవన్నీ కూడా. రివిజన్స్ ఒక 3 or 4 వీడియోస్లో కంప్లీట్ చేద్దాం. ఇది మన అనాలిసిస్. రేపటి నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్లాస్లో ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ చెప్తానండి. నేను ముందు ఇంట్రడక్షన్ చెప్పేస్తాను, నేను మీకు చాప్టర్ అర్థం కావాలి కాబట్టి. నేను అనుకుంటున్నాను ఒక 3 చాప్టర్స్ తీసుకుని చేద్దామనేసి, కంప్లీట్ చేద్దామని. అంటే మాడ్యూల్ 1 పార్ట్ వచ్చేటప్పటికి ఈ 5 2 వీడియోలో అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇవి వచ్చేటప్పటికి పడతాయండి మనకు ఒక 3 వీడియోస్ 4 వీడియోస్ పడతాయి మొత్తం కూడా. ఓకే ఓకే స్టూడెంట్స్, బాగా ప్రిపేర్ అవ్వండి. మనకైతే సఫిషియంట్ టైమే మీకు ఉంది, సో బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏంటి అంటే దాదాపుగా 1 month ఉంది కాబట్టి 1 month ప్రోగ్రామ్ అండి, 1 month ప్రోగ్రామ్గా తీసుకున్నాను. ఇక నుంచి ఎవ్రీడే అప్లోడ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.